సో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ లో భాగంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా 52 ఉప కులాలకు సంబంధించిన ఏదైతే డిక్లరేషన్ లో భాగంగా హామీ ఇచ్చింది ఇప్పటివరకు నెరవేర్చలేదంటూ ఈరోజు ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా మంది నాయకులు వచ్చి ఒకసారి మాట్లాడే ప్రయత్నం అన్న ఏంది మరి ఈరోజు ఈ ధర్నా చేయడం గల ముఖ్య కారణం ఏది, ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వం? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని పెద్ద ఎత్తున అక్కడ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అయినటువంటి రాహుల్ గాంధీ ఖర్గే గారిని కూడా ముఖ్య అతిథులుగా తీసుకొచ్చి అక్కడ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఒక పెద్ద డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో అక్కడ ప్రకటించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు ఏదైతే దళిత బంధు అంటూ 10 లక్షల రూపాయలతోని ఉన్నటువంటి పథకాన్ని ఈ యొక్క చేవెళ్ల డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఖర్గే గారి సమక్షంలో 10 లక్షలకు బదులుగా మేము అధికారంలోకి వస్తే 12 లక్షలతో అంబేద్కర్ అభయాసం పేరు మీద ఇదే పథకాన్ని కొనసాగిస్తాం. దళితులకు ప్రతి ఒక్కరికి కూడా పేదలైనటువంటి దళితులకు ప్రతి ఇంటికి ఈ పథకాన్ని అందజేస్తామని చెప్పి ఇవాళ దాని ఊసే లేకుండా ప్రభుత్వాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి 2.5 సంవత్సరాలు గడిచినందుకు ఇప్పుడు మేము ఇకనైనా మాకు ఇచ్చినటువంటి చేవెళ్ల డిక్లరేషన్ అంటే అంబేద్కర్ అభయాసం ఒకటే కాకుండా గిరిజన తాండాలు వాటికి సమ్మక్క సారక్క పేరు మీద కూడా వారి అభివృద్ధి కోసం చేస్తామని చెప్పి దళిత గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నాకు రావడం జరిగింది.